ఈస్ట్ మను గేవా అవి ఇవి అన్నీ ఉండేవి. అందువల్ల అప్పుడు బడ్జెట్లు వేరమ్మా. ఇప్పుడు అట కాదు కదా, డైలీ పేమెంట్లు వచ్చినాయి ఆర్టిస్టులకి, కార్వాన్లు వచ్చినాయి. ఇవన్నీ అసలు టోటల్ సెటప్పే మారిపోయింది. అంటే ఇప్పుడు బడ్జెట్ కూడా ఎక్కువైపోయింది సినిమాల్లో. బడ్జెట్ ఎక్కువ చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు హీరో ఎంత తీసుకుంటున్నారు, ఒక డైరెక్టర్ ఎంత తీసుకుంటున్నారు. ఇప్పుడు బాహుబలి 5 ఏళ్ళు తీశారమ్మా. 5 ఏళ్ళు తీసిన బాహుబలి రాజమౌళి గారు ఎంత తీసుకోవాలా? ఈగా తీశారు, బాహుబలి 2 తీశారు. అలాగా సినిమాలు ట్రెండ్ మారిపోయింది. నేను 50 సినిమాలు చేసిన వరకు ఆ బాధలు తెలియదమ్మా నాకు. దాని తర్వాత తెలుసుకున్నాం కాబట్టి నేను స్లోగా మన వల్ల కాదు. మన దగ్గరికి వచ్చే ప్రొడ్యూసర్ సినిమా తీయమంటే ఎంత బడ్జెట్ అవుద్ది ఏంటి, ఆర్టిస్టులు ఇది పెద్ద హీరోలతో తీసినప్పుడు. ఇప్పుడు చిరంజీవి గారితో తీశాను, వెంకటేష్ గారితో తీశాను 2 సినిమాలు, చిరంజీవి గారితో 2, గోకులం తీశాను, అందరితో తీసాం. అప్పుడు ఇంత రెమ్యునరేషన్ లేవుగా. మామూలు ఒక పిక్చరు ఎంత వాళ్ళు అసలు ఖర్చులు కానీ అన్నీ ఒక లిమిటేషన్లు ఉండేవమ్మా. ఇప్పుడు మారిపోయింది కదా, ఫిలిమే మారిపోయింది. మీరు ఈ వచ్చినాయి కదా, ఓటీటీలో వచ్చిన కాడి నుంచి అసలు ఈ ఒక స్టిల్ కెమెరా ఉన్నా కానీ సినిమా తీసేసి పంపించేస్తున్నారు. అవన్నీ లేవు కదా అప్పుడు. అందువల్ల పెద్ద సినిమా చిన్న సినిమా అనేదానికి సంబంధం లేదు తల్లి. బాహుబలి సినిమా చూసారా? ఇందాక చెప్పారు భారీ బడ్జెట్ తో. అయ్యో అది చూడకుండా ఎవరు ఉంటారమ్మా? బాహుబలి అయ్యో సూపర్, బ్రహ్మాండమైన సినిమా. కానీ ఆయన కాబట్టి తీయగలిగాడు, ఆ నిర్మాతలకు తట్టుకొని తీయగలిగారు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బాహుబలిలో ఉండే ఆ వాటర్ ఫాల్స్ అవి ఆ సిచ్యువేషన్స్ అవన్నీ ఎక్కడ ఏడైనా దొరుకుతాయా ఇండియాలో? ఎక్కడో ఫారిన్ పిక్చర్స్ తీసుకొని బ్లూ కటన్తో అవి మ్యాచ్ చేసి అవి ఎంతో కష్టం, నాట్ సింపుల్ థింగ్. ఆయన వాటన్నిటికంటే గొప్ప సినిమా ఈగ తీశాడు. ఈగ దాని కాలు గదిలేది, దాని రెక్క గదిలేది కూడా తీశాడు. హ్యాట్స్ ఆఫ్ ఆ డైరెక్టర్ గారికి. ఎందుకంటే అంత ఓపిక, అంత అన్ని రోజులు భరాయించే శక్తి ఎక్కడదమ్మా. బాహుబలి